వెల్కమ్ టు పీవీఆర్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్. 4 ఎకరాల 30 గుంటలు అంటే ఒక 10 గుంటలు తక్కువ 5 ఎకరాల ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్, టోటల్గా అగ్రికల్చర్ ల్యాండ్. ఇది జహీరాబాద్ దగ్గర నాల్కల్ మండల్, డప్పూర్ విలేజ్, సంగారెడ్డి డిస్టిక్ వస్తుంది. సో ఈ ల్యాండ్ పక్కనే ఒక 200 ఎకరాలు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళది ల్యాండ్ ఉంది. సో మరి అక్కడ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. దీనికి ఆనుకొని ఉంది అది. ఓకే, సో ఇక్కడ తీసుకొని పెట్టుకోవడం వల్ల అప్రిషియేషన్ వచ్చే అవకాశాలు అయితే బాగానే ఉన్నాయి. ఎందుకంటే రేటు కూడా రీజనబుల్ ఉంది. ముంబై హైవే నుంచి ఒక 30 కిలోమీటర్స్ చూపిస్తుంది అది. అక్కడ ఇప్పుడు జహీరాబాదులో నిమ్స్ ఏదో ఒక కంపెనీ వస్తుందని చెప్పారు. సో జహీరాబాద్ కూడా బాగా డెవలప్ కాబోతుంది. ఓవరాల్గా ల్యాండ్ రేట్స్ అనేటివి గ్రాడ్యువల్గా పెరుగుతూనే ఉంటాయి, తగ్గే అవకాశం అయితే ఉండదు. ఇప్పుడు కొంతవరకు రియల్ ఎస్టేట్ అనేది కొద్దిగా స్లో ఉంది. ఐ మీన్ స్లో అంటే రేట్లు ఏం తగ్గలేదు. అలా అని చెప్పి సేల్స్ లేవు అంతే. సేల్స్ ఎందుకు లేవంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు జనాలంతా. ఈ గవర్నమెంట్ మారింది, గవర్నమెంట్ అసలు రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఒక పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అనగానే డెవలప్మెంట్స్ సరిగా ఉండవు అనేది అందరికీ తెలుసు విషయం ఇది. ఒకవేళ టీఆర్ఎస్ వచ్చింటే పరుగు ఉంటుండే రియల్ ఎస్టేట్ది. సో ఇది ఒక విధంగా మంచి పరిణామమే. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటే ల్యాండ్స్ రేట్స్కి కళ్ళెం వేయాలంటే ఇది మంచి పరిణామమే. ఎందుకంటే ఒక రియల్టర్గా నేను ఈ మాట చెప్పొద్దు, కానీ అబ్నార్మల్ రేట్స్ అయిపోయినాయి. అసలు అడ్డగోలుగా రేట్లు చెప్పేస్తున్నారు ఎవరు చూసినా కూడా. ఒక సామాన్య వ్యక్తి ల్యాండ్ కొనలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకనే ఇది ఒక మంచి పరిణామమే. సో ఈ టైంలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది అనేది నా ఉద్దేశము. ల్యాండ్ చూసినట్టయితే మీకు కంప్లీట్ వ్యవసాయం జరుగుతుంది ఆల్రెడీ. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఇక్కడ ఈ ఆకుకూరలు, కూరగాయలు, చెరుకు, జొన్న, మొక్కజొన్న సంథింగ్ ఏదో వాళ్ళు పంటలు పండిస్తూ ఉన్నారు ఆల్రెడీ. ఈ ల్యాండ్ ఓనరు కూడా ఎవరో కాదు, నా క్లాస్మేటు. అతను గవర్నమెంట్ టీచరు. సో అతను డబ్బులు ఏదో రిక్వైర్మెంట్ ఉండి అమ్ముతున్నాడు. సో అమ్మాలని గుర్తు రాగానే అతనికి నేనే గుర్తొచ్చానంట. సో ఇమీడియట్గా నాకు ఒక ఫోన్ చేసి ఈ వీడియో అతను ఏదో తీశాడు, వీడియో తీసి పాస్బుక్ అదంతా పంపించాడు. ఇది ఒకసారి ట్రై చేసి అమ్మిపెట్టు పీవీ రావు అని చెప్పాడు. సో 100% చేస్తా అని చెప్పాను. సో ఓవరాల్గా మార్కెట్లో అయితే పీవీ రావు అనేటోడు రియల్ ఎస్టేట్లో ఉన్నాడు అని నా మిత్రులకు అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళ దగ్గర ఏమైనా ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా మ్యాక్సిమం అన్నే కన్సల్ట్ చేస్తున్నారు. అయితే ఇదే విధంగా మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే అమ్మడానికి లేదా కొనాలనే ఆలోచనతో ఉంటే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి ప్రాపర్టీ మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో దాన్ని ఓపెన్ చేసి చూసుకుంటే ఆ ప్రాపర్టీ మీకు ఒకవేళ అవసరం అనిపిస్తే మీరు మాకు కాల్ చేయొచ్చు, అవసరం లేకపోతే సింపుల్గా వదిలేయచ్చు. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ ఇలాంటి వీడియో ఏది ఇప్పుడు ఈ ల్యాండ్ మీరు చూస్తున్నారు, ఇది మీకు అవసరం లేదు, మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ ఒకసారి షేర్ చేయండి. సో వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎంతోమంది వాళ్ళు ప్రాపర్టీస్ కొనాలనే ఆలోచనతో ఉంటారు. బట్ ఎక్కడ కొనాలి, ఎలా కొనాలనేది చాలామందికి తెలియక ఎక్కడెక్కడో వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. సో మీ ద్వారా మీ ఫ్రెండ్స్కి పోతే అది ఎంత హ్యాపీగా ఉంటుందో చూడండి. పీవీఆర్ ప్రాపర్టీస్కి ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ అయితే వచ్చింది. ఎందుకంటే జెన్యూన్ ప్రాపర్టీస్ మాత్రమే పోస్ట్ చేస్తారు వీళ్ళు అని చెప్పేసి ఒక బ్రాండ్ వెళ్ళిపోయింది. మ్యాక్సిమము డైరెక్ట్ ఓనర్స్ ప్రాపర్టీస్ని నేను పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడక్కడ కొన్నిసార్లు మా మార్కెటింగ్ పర్సన్స్కి కూడా నేను చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.